Dear competitive aspirants, welcome to my YouTube channel. అందరికీ నమస్తే అండి. సో మన ఛానల్ ద్వారా మనం తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్ 2019 సో దీనికి సంబంధించిన క్లాసెస్ అన్నీ మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. సో మీరు ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే యూటిలైజ్ చేసుకోవచ్చు, రైట్ అండి. అండ్ ఐఎమ్ శ్రీకాంత్ పగిల్లా. సో ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్ 2019లో చాప్టర్ 2లో భాగంగా మనం ఇక్కడ సెక్షన్ 51 అండి, సెక్షన్ 51 నుండి సెక్షన్ 60లో ఉన్న అంశాల గురించి మనం చర్చిద్దాం, రైట్ అండి. మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే సో మీరు ఈ యొక్క నెంబర్స్కి కాల్ చేయవచ్చు. అదేవిధంగా ఈ యొక్క యాక్ట్కి సంబంధించిన టోటల్ క్లాసెస్ మీకు కావాలి అనుకుంటే కూడా ఈ నెంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు, రైట్ అండి. సో మీరు ఈ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్లో కూడా జాయిన్ కావచ్చు అండి, దట్ ఈస్ శ్రీకాంత్ పాలిటీ. ఫర్దర్ అప్డేట్స్ కోసం మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు, రైట్ అండి. ఇక మనం క్లాస్ స్టార్ట్ చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇంగ్లీష్లో అండ్ తెలుగులో రాసామండి. సో బోత్ ఆస్పిరెంట్స్కి యూజ్ అయ్యే విధంగా మనం ఇక్కడ రాయడం జరిగింది, రైట్ అండి. సో సెక్షన్ 51, ఇప్పుడు సెక్షన్ 51 గురించి మనం మాట్లాడితే సెక్షన్ 51 ఏం చెప్తుంది అంటే వెస్టింగ్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. సో మున్సిపల్ పరిపాలనని నిహితం చేయుట అనే అంశాలు సెక్షన్ 51లో పొందుపరచబడ్డాయి. సో అవి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఈ చట్టం యొక్క నిబంధనలకు లోబడి మున్సిపాలిటీ యొక్క ప్రయోజనాల కోసం మున్సిపల్ కౌన్సిల్లో పరిపాలన నిహితమై ఉండును. సో ఈ యొక్క చట్టం యొక్క ప్రయోజనాలకు లోబడి అండ్ మున్సిపాలిటీ యొక్క ప్రయోజనం కోసం మున్సిపల్ కౌన్సిల్లో పరిపాలన అనేది నిహితమై ఉంటుంది అని మనకి ఈ యొక్క సెక్షన్ చెప్తుంది. అలాగే మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ లేదా కమిషనర్కి, మున్సిపల్ కౌన్సిల్ కావచ్చు, చైర్మన్ లేదా కమిషనర్ ప్రత్యేకంగా ప్రదానం చేయబడినవి కాకుండా ఈ చట్టం క్రింద ప్రదానం చేయబడిన అధికారాలను విధులను నిర్వర్తించవలను. మనం ఏమైతే చెప్పుకున్నామో చైర్పర్సన్ కావచ్చు, కమిషనర్ కావచ్చు, మున్సిపల్ కౌన్సిల్ కావచ్చు, ఈ చట్టం కింద ప్రదానం చేయబడిన అధికారాలు విధులని వారు నిర్వర్తించవలసి ఉంటుంది, ఓకేనా అండి. అది మనకి ఈ యొక్క సెక్షన్ 51 అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్, దట్ ఈస్ సెక్షన్ 52, ఇంపార్టెంట్ సెక్షన్ అండి ఇది. సో ఇట్ టాక్స్ అబౌట్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది మున్సిపాలిటీ, ఓకేనండి. డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది ఎవరిది, మున్సిపాలిటీ. మున్సిపాలిటీ యొక్క విధులు మరియు బాధ్యతలు, ఓకేనండి. డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మున్సిపాలిటీ. సో మున్సిపాలిటీ తరపున మున్సిపల్ కమిషనర్, ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో వారు ఈ క్రింది విధులను నిర్వర్తించాలి. అంటే మున్సిపాలిటీ యొక్క డ్యూటీలని మున్సిపాలిటీ తరపున మున్సిపల్ కమిషనర్ నిర్వర్తిస్తాడు అని చెప్పేసి మనకి ఈ యొక్క సెక్షన్ చెప్పడం జరిగింది. ద మున్సిపల్ కమిషనర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది మున్సిపాలిటీ షెల్ పర్ఫార్మ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ అండి. సో మరి ఆయన ఏ యొక్క విధులను నిర్వర్తిస్తాడో మనం ఇక్కడ చూద్దాం 1 by 1. సో మొదటగా అభివృద్ధి కార్యకలాపాలు లేదా పట్టణ ప్రణాళికతో సహా నగర ప్రణాళిక అండి. మళ్ళీ అగైన్ ఈ యొక్క అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో దీంట్లో మళ్ళీ 8 అంశాలు ఉన్నాయండి. ఈ యొక్క ఆస్పెక్ట్ లో ఇక్కడ మనం అగైన్ దీంట్లో ఈ యొక్క ఫస్ట్ దానికి సంబంధించి అగైన్ మళ్ళీ దీంట్లో 8 అంశాలు ఉన్నాయి. అదేవిధంగా దీంట్లో కూడా కాదండి, కొన్ని ఫంక్షన్ కి సంబంధించి దాంట్లో సబ్ అంశాలు కూడా ఉంటాయి, వాటిని కూడా మనం ఎన్ని ఉన్నాయో చెప్దాం, రైట్ అండి. సో ఎనీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఆర్ అర్బన్ ప్లానింగ్ ఇంక్లూడింగ్ టౌన్ ప్లానింగ్. సో ఈ యొక్క ఫంక్షన్ ని కూడా ఆయన మున్సిపాలిటీ తరఫున నిర్వర్తించవలసి ఉంటుంది, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వినియోగించిన భూమి క్రమబద్ధీకరణ మరియు భవనాల నిర్మాణం, ఓకేనండి, రైట్. సో అగైన్ దీనిలో 2 అంశాలు ఉన్నాయండి, ఓకేనా. అగైన్ దీనిలో మళ్ళీ 2 అంశాలను మనం చూడవచ్చు. రెగ్యులేషన్ ఆఫ్ ల్యాండ్ యూజ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ రోడ్స్, డ్రైన్స్ అండ్ బ్రిడ్జెస్. రోడ్లు, మురుగు కాలువల మరియు వంతెనల నిర్మాణము, రైట్ అండి. దీంట్లో అగైన్ మళ్ళీ 3 అంశాలు ఉన్నాయి, రైట్ అండి. నెక్స్ట్ గృహ అవసరాల పారిశ్రామిక మరియు వాణిజ్య ప్రయోజనాల కోసం నీటి సరఫరా. ఇది కూడా మున్సిపాలిటీ యొక్క ఫంక్షన్స్ అండి. సో వాటర్ సప్లై ఫర్ డొమెస్టిక్, ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ పర్పస్. సో అదేవిధంగా మెయింటైన్ జిఐఎస్ అండి, అంటే జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. జిఐఎస్ అబ్రివేషన్ ఇస్ నథింగ్ బట్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ బేస్డ్ వాటర్ నెట్వర్క్ అండి. జిఐఎస్ ఆధారిత నీటి నెట్వర్క్ ను నిర్వహించాలి అని చెప్పేసి కూడా మనకి ఈ యొక్క సెక్షన్ చెప్పడం జరుగుతుంది, రైట్ అండి. సో అదేవిధంగా నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, రక్షణ
మరియు ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ. దీనిలో అగైన్ మళ్ళీ 16 అంశాలను మనం చూడవచ్చు, రైట్ అండి. ఈ యొక్క పబ్లిక్ హెల్త్ కి సంబంధించి అగైన్ మనం దాంట్లో 16 అంశాలను చూడవచ్చు. పబ్లిక్ హెల్త్, శానిటేషన్, కన్జర్వెన్సీ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అదొక ఫంక్షన్ కూడా ఉందండి. నెక్స్ట్ వచ్చేసి అర్బన్ ఫారెస్ట్రీ అండ్ అర్బన్ లంగ్ స్పేషియస్, ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ఎకలాజికల్ ఆస్పెక్ట్స్. సో పట్టణ అటవీ మరియు ఊపిరి పీల్చుకొని ప్రదేశాల పర్యావరణ రక్షణ మరియు జీవావరణ వ్యవహారములను ప్రోత్సహించుట. అగైన్ మళ్ళీ ఈ అంశానికి సంబంధించి 5 అంశాలు దీనిలో సబ్ టాపిక్ గా కలిగి ఉన్నాయండి, రైట్. అండ్ నెక్స్ట్ మురికి వాడలను మెరుగుపరచుట మరియు ఉన్నతి, స్లమ్ ఇంప్రూవ్మెంట్ అండ్ అప్గ్రేడేషన్. అగైన్ దీనిలో 2 అంశాలు ఉన్నాయండి. ఇవన్నీ మున్సిపాలిటీకి సంబంధించిన ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, రైట్. ఇట్ టాక్స్ అబౌట్ సెక్షన్ 52. నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే ఇల్లు లేని పట్టణవాసుల కొరకు రాత్రి సమయములలో నిద్రించే గృహములండి, ఓకేనా. ఎవరైతే ఇల్లు లేని పట్టణవాసులు ఉంటారో వాళ్ళకి పాపం రాత్రి సమయంలో నిద్రించే గృహాలను కల్పించాలి అని చెప్పేసి కూడా మనకి చెప్తుంది ఇది. నైట్ షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్లెస్, ఓకేనా. అంటే అర్బన్ హోమ్లెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నైట్ షెల్టర్ ని కల్పించాలి అని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కమ్యూనిటీ హాల్స్, ఆట స్థలములను మరియు బస్ షెల్టర్ల వంటి పట్టణ సౌకర్యముల ఏర్పాటు, రైట్ అండి. సో ప్రొవిజన్ ఫర్ అర్బన్ ఎమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ సచ్ as కమ్యూనిటీ హాల్స్, స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ అండ్ బస్ షెల్టర్స్. సో వీటిని కూడా ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీ పైన ఉంది. నెక్స్ట్ ప్రమోషన్ ఆఫ్ కల్చరల్, ఎడ్యుకేషనల్ అండ్ ఆస్థెటిక్ ఆస్పెక్ట్స్ అండి, ఓకేనా. సో సాంస్కృతిక, విద్య మరియు కళాత్మకమైన విషయాలను ప్రోత్సహించే యొక్క రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ కూడా, ఫంక్షన్స్ కూడా మన యొక్క మున్సిపాలిటీ పైన ఉంది. నెక్స్ట్ వచ్చేసి శ్మశాన వాటికలు, వైకుంఠ ధామాలు మరియు విద్యుత్ శ్మశాన వాటికల అభివృద్ధి, చనిపోయిన వారి అంతిమ సంస్కారాల నిర్వహించుట, రవాణా కొరకు వైకుంఠ రథమును ఏర్పాటు చేయుట. వైకుంఠ రథము ఈజ్ నథింగ్ బట్ వాహనం, అంటే ఒక వాహనాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్తుంది. సో డెవలప్మెంట్ ఆఫ్ బరియల్ గ్రౌండ్స్ అండ్ వైకుంఠ ధామాస్ అండ్ ఎలక్ట్రిక్ crematoriums and to arrange Vaikunta Ratham or a vehicle for transportation of the deceased to perform the final rites అండి, ఓకేనా. సో వీటికి సంబంధించిన అంశాలన్నీ చేయడానికి కూడా మున్సిపాలిటీ యొక్క విధి అండి, రైట్. అండ్ నెక్స్ట్ వైటల్ స్టాటిస్టిక్స్ ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్. సో జనన మరణాలు నమోదుతో సహా ముఖ్యమైన గణాంకాలను కూడా సేకరించాల్సిన బాధ్యత మున్సిపాలిటీ పైన ఉంది అని మనకి ఈ యొక్క సెక్షన్ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ పబ్లిక్ ఎమ్యూనిటీస్ ఇంక్లూడింగ్ స్ట్రీట్ లైట్స్, పార్కింగ్ స్పేసెస్, బస్ స్టాప్స్ అండ్ పబ్లిక్ కన్వీనియన్సెస్. వీధి దీపాలు, పార్కింగ్ స్థలాలు, బస్ స్టాప్లు మరియు ప్రజా సౌకర్యాలతో సహా ప్రజా వసతులకు సంబంధించి కూడా ఆ యొక్క రెస్పాన్సిబిలిటీని మున్సిపాలిటీ కలిగి ఉంది. సో దీంట్లో మళ్ళీ అగైన్ మనం 5 అంశాలని చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రెగ్యులేషన్ అండ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఆఫ్ స్లాటర్ హౌసెస్ అండ్ టానారీస్ అండి, ఓకేనా, రైట్. సో అంటే ఇక్కడ స్లాటర్ హౌసెస్ అంటే జంతువధశాలలు అండి, పశువధశాలలు. అండ్ టానారీలు అంటే తోళ్ల గోదాములు, గుర్తుపెట్టుకోండి. టానారీస్ నథింగ్ బట్ తోళ్ల గోదాములకు సంబంధించింది. స్లాటర్ హౌసెస్ అంటే జంతువధశాలలు లేదా పశువధశాలలు. వీటి యొక్క క్రమబద్ధీకరణ మరియు శాస్త్రీయ నిర్వహణకు సంబంధించిన అంశాలను కూడా ఈ యొక్క సెక్షన్ 52లో ప్రస్తావించడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి సేవలను అందించు మరియు పౌర కేంద్రీకృత సేవలతో సమాచార సాంకేతిక పరిజ్ఞానమును వినియోగించుట. ఈ యొక్క అంశాలను కూడా మనకి ఈ యొక్క సెక్షన్ 52లో గుర్తించడం జరిగిందండి. యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ సర్వీస్ డెలివరీ అండ్ సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్. నెక్స్ట్ వచ్చేసి జనాభా లెక్కలకు సంబంధించిన విధులండి. సో సెన్సస్ రిలేటెడ్ ఫంక్షన్స్, దీన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది మున్సిపాలిటీ అనేది. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వంచే ఎప్పటికప్పుడు అప్పగించబడు ఏదైనా ఇతర విధులను లేదా బాధ్యతలను నిర్వహించుట. సో ఇవే కాకుండా రాష్ట్ర ప్రభుత్వము ఎప్పటికప్పుడు, సో టైం టు టైం అండి, గవర్నమెంట్ ఏదైతే ఉందో రాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ టైం టు టైం కేటాయించే లేదా టైం టు టైం అప్పగించే ఏదైనా ఇతర విధిని కానీ బాధ్యతను కానీ చేయవలసిన బాధ్యతని ఈ యొక్క మున్సిపాలిటీ కలిగి ఉంది, రైట్ అండి. సో ఇవన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకున్న డిస్కస్ చేసిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తము ఇక్కడ సెక్షన్ 52లో మనం పేర్కొన్న అంశాలు, రైట్ అండి. సో సెక్షన్ 52 టాక్స్ అబౌట్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది మున్సిపాలిటీ. ఇస్ ఇట్ క్లియర్, రైట్. అండ్ నెక్స్ట్ సెక్షన్ గురించి డిస్కస్ చేద్దాం, సెక్షన్ గురించి. సో దట్ ఈస్ సెక్షన్ 53. మరి యొక్క సెక్షన్ 53 ఏం చెప్తుంది? సో ఇది డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది మున్సిపల్ కమిషనర్ అండి.
ఇందాకేంటి మున్సిపాలిటీ గురించి చెప్పింది. మరి మున్సిపాలిటీ యొక్క సంబంధించి బిహాఫ్ ఆఫ్ మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్ చేస్తాడు. ఇది ఎస్పెషల్లీ మున్సిపల్ కమిషనర్ యొక్క డ్యూటీస్ ఏంటి అండ్ ఆయన యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనే అంశాలను మనం ఇక్కడ చూడవచ్చు. రైట్ అండి. మున్సిపల్ కమిషనర్ విధులు మరియు బాధ్యతలు క్లియర్. కమిషనర్ మున్సిపాలిటీ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ అండి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉంటాడు. సో ద కమిషనర్ షెల్ బి ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది మున్సిపాలిటీ. రైట్. సో అలాగే ఈ చట్టం యొక్క సెక్షన్ 52 ప్రకారం ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన విధంగా విధులు నిర్వర్తించాలి. ఇందాక మనం మాట్లాడుకున్నామని దాంట్లో 17th పాయింట్గా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఎప్పటికప్పుడు ఏదైతే విధులు ఉంటాయో అవి ఇతను నిర్వర్తించాలి అని మనం ఇందాక చెప్పుకున్నాం. అదేవిధంగా సెక్షన్ 52 కూడా అదే మాట చెప్తుంది. సెక్షన్ 52లో ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించే విధులు ఏవైతే ఉంటాయో ఆ విధులను నిర్వర్తించాల్సిన బాధ్యత అనేది, ఆ విధులు నిర్వర్తించాల్సిన రెస్పాన్సిబిలిటీ అనేది ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ పైన ఉంది అని చెప్పేసి మనకి సెక్షన్ 53 చెప్పడం జరుగుతుంది. రైట్ అండి. సో అదేవిధంగా ఈ చట్టం యొక్క నిబంధనలకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఇచ్చిన సూచనలను అమలు చేయడానికి కమిషనర్ బాధ్యత వహించాలి. ఈ చట్టానికి సంబంధించిన నిబంధనలకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం తగు సూచనలు ఇస్తుంటుందండి. ఓకేనా. సో ఆ యొక్క సూచనలు ఏవైతే ఉంటాయో వాటిని అమలు చేయడానికి కమిషనర్ బాధ్యత వహించాలి అని కూడా చెప్తుంది. రైట్ అండి. ఓకే. నెక్స్ట్, కమిషనర్ మున్సిపాలిటీ పరిపాలనకు నిర్దేశించిన విధంగా ప్రతి సందర్భంలోనూ అనుబంధ వ్యయం కూడా చేయవచ్చు. సో మున్సిపాలిటీ పరిపాలనకు సంబంధించి నిర్దేశించిన విధంగా ప్రతి సందర్భంలో ఆయన అనుబంధ వ్యయము, కంటింజెంట్ ఎక్స్పెండిచర్ అండి, అనుబంధ వ్యయము కంటింజెంట్ ఎక్స్పెండిచర్ కూడా ఆయన చేయవచ్చు. పరిపాలనకు సంబంధించి మున్సిపాలిటీ పరిపాలనకు సంబంధించి ఆయన ప్రతి సందర్భంలో నిర్దేశించిన విధంగా కంటింజెంట్ ఎక్స్పెండిచర్ అనుబంధ వ్యయాన్ని కూడా చేయవచ్చు కమిషనర్. నెక్స్ట్, జిల్లా కలెక్టర్ యొక్క సమగ్ర నియంత్రణ మరియు పర్యవేక్షణలో కమిషనర్ పనిచేయాలి. సో ఎలా పనిచేయాలి కమిషనర్ అంటే, ద కమిషనర్ షెల్ వర్క్ అండర్ ద ఓవరాల్ కంట్రోల్ అండ్ సూపరింటెండెన్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండి. సో మొత్తానికి ఆయన డిస్ట్రిక్ట్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ యొక్క సమగ్ర నియంత్రణ మరియు ఆయన యొక్క పర్యవేక్షణలో కమిషనర్ పనిచేయవలసి ఉంటుంది. క్లియర్ అండి. సో వీటిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ యొక్క సెక్షన్ 53కి సంబంధించి. నెక్స్ట్, కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్, that is section 54. It includes responsibilities of various functionaries of the municipalities అండి. అంటే మున్సిపాలిటీలో వివిధ ఉద్యోగుల యొక్క బాధ్యతలు ఏంటి అనేది చూద్దాం. మున్సిపాలిటీలో వివిధ రకాల కార్యనిర్వాహకులు లేదా వివిధ రకాల ఉద్యోగుల యొక్క బాధ్యతలు ఏంటి అని చూస్తే ఇక్కడ మనకి సెక్షన్ 53లో సూచించిన విధులను మున్సిపాలిటీ యొక్క వివిధ ఉద్యోగుల ద్వారా మున్సిపల్ కమిషనర్ నిర్వహిస్తారు. సో సెక్షన్ 53లో ఏవైతే విధులను పేర్కొన్నారో, అంటే ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కమిషనర్కి కొన్ని రకాల విధులను అసైన్ చేస్తుంది. ఆయన ఆ యొక్క విధులను ఏం చేస్తారంటే మున్సిపాలిటీ యొక్క వివిధ రకాల ఉద్యోగుల ద్వారా మున్సిపల్ కమిషనర్ నిర్వహిస్తారు. ఇవి వేరియస్ ఫంక్షన్స్ ఆఫ్ ది ఫంక్షనరీస్ కి సంబంధించిన అంశాలండి. ఇవి ఎక్కడ పేర్కొనబడాయంటే సెక్షన్ 53లో పేర్కొనబడడం జరిగింది. సో మున్సిపల్ కమిషనర్కి ఏవైతే విధులు అసైన్ చేయబడతాయో ఆ యొక్క విధులని మున్సిపల్ కమిషనర్ వేరియస్ ఫంక్షనరీస్ల ద్వారా నిర్వర్తించడం అనేది జరుగుతుంది. రైట్ అండి. నెక్స్ట్, సెక్షన్ 55, అథారిటీ టు కాంట్రాక్ట్కు ప్రాధికారము, అంటే ఒప్పందానికి ప్రాధికారానికి సంబంధించిన అంశాలన్నీ మనం ఈ యొక్క 55వ సెక్షన్లో చూడవచ్చు. నెక్స్ట్, డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ వార్డు మెంబర్ అండి. ఓకేనా. వార్డు మెంబర్, కౌన్సిలర్ అంటే కౌన్సిల్కి సంబంధించి అయితే కౌన్సిలర్ అండ్ అదేవిధంగా కార్పొరేషన్కి సంబంధించి అయితే కార్పొరేటర్ ఉంటారు ఇక్కడ. ఓకేనా. సో వార్డు సభ్యుడు, కౌన్సిలర్ ఆర్ కార్పొరేటర్ యొక్క విధులు మరియు బాధ్యతలు, వీళ్ళ యొక్క విధులు ఏంటి, బాధ్యతలు ఏంటి. రైట్ అండి. ఇంపార్టెంట్ అండి ఇది కూడా. డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ వార్డు మెంబర్కి సంబంధించిన అంశాలు మనం ఎక్కడ చూడవచ్చు అంటే సెక్షన్ 56లో చూడవచ్చు. ఒక్కసారి మరి వారి యొక్క డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఎవ్రీ వార్డ్ మెంబర్ షెల్, ప్రతి వార్డు సభ్యుడు సంబంధిత వార్డులో సరైన పారిశుద్ధ్యము, ప్రాపర్ శానిటేషన్, నీటి సరఫరా, వాటర్ సప్లై మరియు వీధి దీపాల ఏర్పాటు, స్ట్రీట్ లైట్స్ అండి. సో హామీ ఇచ్చుట, వీటన్నిటికీ పారిశుద్ధ్యానికి సంబంధించి, నీటి సరఫరాకు సంబంధించి, వీధి దీపాల ఏర్పాటుకు సంబంధించి హామీ ఇవ్వాల్సిన బాధ్యత అనేది వార్డు సభ్యుడి పైన ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ సెక్షన్ 58 చెప్పడం జరుగుతుంది. రైట్ అండి. రైట్. నెక్స్ట్, అందరి నివాసితులు మరియు వ్యాపార సంస్థల నుండి ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించుటను పటిష్టపరచుటను మరియు తడి వ్యర్థాలను సహజ స్థితిలో ఎరువులను తయారు చేయుటకు మరియు వార్డు స్థాయిలో తడి పొడి వ్యర్థాలను వేరు చేయుట, వాటిని పటిష్టపరచుట, ఇట్లాంటి శానిటేషన్కి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా తడి చెత్తను వేరు చేయుట, పొడి చెత్తను వేరు చేయుట మరియు
తడి వ్యర్థాలను సహజ స్థితిలో ఎరువుల కోసం ఎలా తయారు చేయాలో చెప్పుట, ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా ఈయన యొక్క ఫంక్షన్స్ లో భాగంగా మనం చెప్పవచ్చండి, వార్డు సభ్యుల యొక్క ఫంక్షన్స్ లో భాగంగా. రైట్, నెక్స్ట్ అండి. సో మొక్కలను నాటుట మరియు వాటిలో కనీసం 85% బతికి ఉండేటట్లు చూడటంలో జాగ్రత్త పడట. మొక్కలు నాటాలని, నాటిన తర్వాతకి అట్లీస్ట్ డిస్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్, సో దానికి సంబంధించి సర్వైవల్ టు అట్లీస్ట్ 85% అండి, 55% మొక్కలు బతికి ఉండేటట్లు ఆయన జాగ్రత్త పడాల్సిన అవసరం అనేది కనిపిస్తుంది. అది మనకి యొక్క సెక్షన్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఆదాయం రాని నీటిని తగ్గించుట, రెడ్యూస్ నాన్ రెవెన్యూ వాటర్, నీటి నష్ట నివారణ, ట్రాన్స్మిషన్ లాస్ ఆఫ్ వాటర్, అదేవిధంగా మరియు పవర్ బోర్ల వాడకాన్ని తగ్గించడము, రెడ్యూస్ యూసేజ్ ఆఫ్ పవర్ బోర్స్. సో ఈ యొక్క ఫంక్షన్స్ కూడా ఆయన ఈ యొక్క డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా వీళ్ళు కలిగి ఉన్నారు. నెక్స్ట్, సరస్సులను లేదా ఇతర నీటి ఊట వంటి నీటి వనరులన్నిటినీ సంరక్షించుట మరియు కాపాడుట. సరస్సులను కానీ ఇతర నీటి ఊటలు వంటి నీటి వనరులు ఏవైతే ఉంటాయో వాటిని వనరులన్నింటినీ సంరక్షించి కాపాడవలసిన బాధ్యత కూడా ఈ యొక్క వార్డు సభ్యులకు ఉందని చెప్పేసి మనకి ఈ యొక్క సెక్షన్ చెప్తుంది. ఈ చట్టం ద్వారా ప్రత్యేకంగా ఇవ్వబడిన అన్ని విధులను నిర్వర్తించుట లేదా ఎప్పటికప్పుడు ప్రభుత్వం విధులను కేటాయించవచ్చు. సో ఈ యొక్క చట్టం ద్వారా ప్రొవైడ్ చేయబడిన విధులన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించవచ్చు, లేదా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఏదైనా విధులను అసైన్ చేస్తే వాటిని కూడా చేయాల్సిన బాధ్యత అనేది వీళ్ళపైన ఉంది అండి. అది ఈ యొక్క సెక్షన్ మనకి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, మున్సిపాలిటీ పరిపాలనలో అభివృద్ధి కార్యకలాపాలపై శిక్షణ తీసుకుంటారు. సో మున్సిపాలిటీకి సంబంధించి అండర్ గ్రో ట్రైనింగ్ అండ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది మున్సిపాలిటీ. సో మున్సిపాలిటీకి సంబంధించిన అభివృద్ధి కార్యకలాపాలపైన వాళ్ళు శిక్షణ తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా ఈ యొక్క శిక్షణ మనకి చెప్తుంది. అదేవిధంగా ఇంపార్టెంట్ అండి, సెకండ్ పాయింట్ ఇది, ప్రతి వార్డు సభ్యుడు తీర్మానమును ప్రవేశపెట్టుటకు హక్కును కలిగి ఉంటాడు. ఎవ్రీ వార్డ్ మెంబర్ షల్ హ్యావ్ ద రైట్ టు మూవ్ రెజల్యూషన్. ప్రతి వార్డు సభ్యుడు తీర్మానం ఏదైతే ఉందో తీర్మానాన్ని ప్రవేశపెట్టకో హక్కును కలిగి ఉంటాడా ఉండడా అంటే ఎస్ డెఫినెట్లీ హీ హాజ్ ఏ రైట్ టు మూవ్ రిజల్యూషన్ అండి. అది మనం సెక్షన్ ఈ యొక్క పాయింట్ 2లో మనం చూడవచ్చు అండి. సెక్షన్ 56లో భాగంగా ఈ యొక్క పాయింట్ 2లో మనం దాన్ని అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇట్స్ ఆల్ అబౌట్ సెక్షన్ 56 అండ్ నౌ కమింగ్ టు ది సెక్షన్ 57. సో దాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఇది ఏం చెప్తుంది అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ మోడల్ టౌన్, ఆధునిక పట్టణంలోనికి మార్చుట. సో ఏ విధంగా ఆ అంశాలు ఉన్నాయో చూద్దాం. ఇక్కడ సంబంధిత ప్రణాళికను సిద్ధం చేయడము ద్వారా పట్టణ మోడల్ టౌన్ గా మార్చడానికి మున్సిపాలిటీ కృషి చేయాలి. సంబంధిత ప్రణాళికను సిద్ధం చేసి దాన్ని పట్టణాన్ని మోడల్ టౌన్ గా మార్చడానికి మున్సిపాలిటీ కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనకి ఒక సెక్షన్ 52 చెప్తుంది. అవసరమైన సేవలు మున్సిపల్ అథారిటీచే నిర్వహించబడతాయి. ఏదైతే ఎసెన్షియల్ సర్వీసెస్ కానీ ఉన్నాయో అవన్నీ నీడెడ్ సర్వీసెస్ అన్ని మున్సిపల్ అథారిటీచే నిర్వహించబడతాయి. మరియు ఆన్లైన్ సేవల ద్వారా కూడా అట్లాంటి సర్వీసెస్ అనేవి అందించబడతాయి అని చెప్పేసి మనకి సెక్షన్ 57 చెప్తుంది. నెక్స్ట్ సెక్షన్ 58 ఈ గవర్నెన్స్ అండ్ ఆన్లైన్ సర్వీసెస్ అండి. ఈ గవర్నెన్స్ మరియు ఆన్లైన్ సేవలు. సో దీనికి సంబంధించిన అంశాలను మనం చూసినట్లయితే మున్సిపాలిటీలు మెరుగైన వేగవంతమైన జవాబుదారీ మరియు పారదర్శకత పరిపాలన కోసము ఎప్పుడైనా ఎక్కడైనా పౌరుల సేవలకు ఈ గవర్నెన్స్ వ్యవస్థను అవలంబించాలి. సో మెరుగైన సేవలకి, వేగవంతమైన సేవలకి, జవాబుదారీ మరియు ఆ యొక్క సేవలలో పారదర్శకతమైన పరిపాలన కోసము ఎక్కడైనా పౌరుల సేవకు ఈ గవర్నెన్స్ వ్యవస్థను అవలంబించాలి అని చెప్పేసి మనకి ఈ యొక్క సెక్షన్ 58 అనేది చెప్పడం జరుగుతుంది. రైట్ అండి. సో అదేవిధంగా ప్రతి మున్సిపాలిటీ ఆన్లైన్ సేవలను అందించే ప్రయోజనం కోసం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పౌర సేవల కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. రైట్ అండి. సో సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో, సిటిజన్ సెంట్రిక్ సెంటర్స్ అంటే పౌర కేంద్రిక సేవలు నథింగ్ బట్ సిటిజన్ సర్వీసెస్ సెంటర్స్. సో ఒకటి కంటే ఎక్కువ అంటే ప్రతి మున్సిపాలిటీ ఆన్లైన్ సేవలను అందించే ప్రయోజనం కోసం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పౌర సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది మరియు పౌరుల ఇబ్బందులను పరిష్కరించడానికి కూడా ఇది వీలు కల్పిస్తుంది అని చెప్పేసి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. రైట్ అండి. సో దట్స్ అబౌట్ సెక్షన్ 58. నౌ వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇంటూ దట్ ఈస్ సెక్షన్ 59. సో ఇదేం చెప్తుంది అంటే మరి మున్సిపల్ కౌన్సిల్ యొక్క కార్యకలాపాలకు నియమాలు మరియు నిబంధనలు. మున్సిపల్ కౌన్సిల్ యొక్క కార్యకలాపాలకి నియమాలు ఏంటి, నిబంధనలు ఏంటి అనే అంశాలు ఇది మనకి చర్చిస్తుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫర్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ది మున్సిపల్ కౌన్సిల్. ఓకే, రైట్. వీటిని మనం చూసినట్లయితే మున్సిపల్ కౌన్సిల్ ఈ చట్టం యొక్క నిబంధనలకు అనుగుణంగా మరియు దాని క్రింద చేసిన నియమముల ప్రకారం నిబంధనలు చేస్తుంది. ఈ చట్టం యొక్క నిబంధనలకు అనుగుణంగా ఈ చట్టం క్రింద చేయబడిన నియమముల ప్రకారం అదేం చేస్తుంది, ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది చేయడం జరుగుతుంది. రైట్ అండి. అండ్ నెక్స్ట్
మున్సిపల్ కౌన్సిల్ యొక్క అన్ని నిర్ణయాలు మరియు తీర్మానాలు అందుబాటులో ఉన్న కోరంకు లోబడి హాజరైన మరియు ఓటు వేసే సభ్యులలో సాధారణ మెజారిటీని కలిగి ఉండాలి. సో మున్సిపల్ కౌన్సిల్ యొక్క అన్ని నిర్ణయాలు కావచ్చు మరియు తీర్మానాలు కావచ్చు ఎలా ఉండాలి, అందుబాటులో ఉన్న కోరం ఏదైతే ఉందో ఆ కోరంకు లోబడి హాజరై మరియు ఓటు వేసే సభ్యులలో సాధారణ మెజారిటీని కలిగి ఉండాలని. సింపుల్ మెజారిటీ ఏదైతే ఉందో హియర్ వీ కెన్ సీ దట్ సింపుల్ మెజారిటీ, ఆ యొక్క సింపుల్ మెజారిటీని కలిగి ఉండే విధంగా ఉండాలి అని కూడా మనకి ఈ యొక్క సెక్షన్ 59 చెప్తుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎక్స్ అఫీషియో మరియు కో ఆప్టెడ్ సభ్యులతో సహా ఎన్నుకోబడిన సభ్యులు, అధికారులు లేదా ప్రిసైడింగ్ అధికారిచే కోరబడిన ప్రత్యేక ఆహ్వానితులు కానటువంటి ఏ ఇతర సభ్యులు కూడా సమావేశాల్లో పాల్గొనరాదు. ఇక్కడ ఏంటి, ఎక్స్ అఫీషియో సభ్యులు కానీ కోఆప్టెడ్ సభ్యులతో సహా ఎన్నుకోబడిన సభ్యులు, అధికారులు లేదా ప్రిసైడింగ్ అధికారిచే ఎవరైనా ప్రత్యేక ఆహ్వానితులు ఉంటే వాళ్ళు కూడా సమావేశాల్లో పాల్గొనవచ్చు, కానీ వీళ్ళు కాకుండా ఏ ఇతర సభ్యులు కూడా పాల్గొనడానికి అవకాశం లేదు అని చెప్పేసి మనకి ఈ యొక్క సెక్షన్ చెప్పడం జరుగుతుంది. రైట్ అండి. అండ్ నెక్స్ట్, కార్య వ్యవహారాల వివరాలను మున్సిపల్ కమిషనర్ లేదా మున్సిపల్ కమిషనర్ చేత ప్రాధికారము పొందిన అధికారి చేత రికార్డ్ చేయబడాలి. కార్య వ్యవహారాల అంటే కార్య వ్యవహారాల వివరాలంటే ద మినిట్స్ ఆఫ్ ప్రొసీడింగ్స్ అండి. ఓకేనా, ద మినిట్స్ ఆఫ్ ప్రొసీడింగ్స్. ఆ మినిట్స్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో ఇవి మున్సిపల్ కమిషనర్ చేత కానీ లేదా ఆయన చేత ప్రాధికారం, ఆయన చేత అధికారం పొందిన ఎవరైనా అధికారి కానీ రికార్డ్ చేయాలి. ఓకేనా, ఆ అంశాలు చెప్తుంది. ఇఫ్ ఒకవేళ సమావేశం ముగిసిన తర్వాత ఒక దినము లోపల, 1 డే లోపల, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది, సమావేశం ముగిసిన తర్వాత ఒక రోజు లోపల మున్సిపల్ కమిషనర్ లేదా ఆయనచే ప్రాధికారం పొందిన అధికారి మున్సిపల్ మున్సిపల్ కౌన్సిల్ యొక్క సమావేశమునకు వివరములను వ్రాయవలెను. మరియు సమావేశం ముగిసిన వెంటనే కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించిన చైర్పర్సన్ లేదా మేయర్ లేదా మరే ఇతర ప్రిసైడింగ్ ఆఫీసర్ దానిపై సంతకం చేయాల్సిన అవసరం ఉంది. రైట్ అండ్ ఇక్కడ మనం ఈ అంశాన్ని అబ్జర్వ్ చేస్తే సమావేశం ముగిసిన తర్వాతకి ఒక దినం లోపల మున్సిపల్ కమిషనర్ లేదా ఆయనచే ప్రాధికారం పొందిన అధికారి సమావేశం యొక్క వివరాలు ఏవైతే ఉంటాయో ఆ వివరాలని రాయాలండి. ఓకేనా, మరియు సమావేశం ముగిసిన వెంటనే సమావేశానికి అధ్యక్షత వహించిన చైర్పర్సన్ కానీ మేయర్ కానీ లేదా ఇతర ప్రిసైడింగ్ అధికారి కానీ దానిపైన సంతకాన్ని కూడా చేయాలని చెప్పేసి ఈ యొక్క సెక్షన్ మనకి చెప్తుంది. నెక్స్ట్, ఒకవేళ ప్రిసైడింగ్ అధికారి సంతకం చేయడం విఫలమైంది అనుకోండి, ఆ యొక్క ఏదైతే ఇక్కడ మనం చెప్పుకున్నా ఆ యొక్క ఒక దినం లోపల ఆయన విఫలమైతే మున్సిపల్ కమిషనర్ మరుసటి రోజులోపు వివరాలు ఆమోదించాలి. మున్సిపల్ కమిషనర్ ఆమోదించాలి మరియు సంతకం చేయాలి. వాళ్ళు చేయకపోతే ఎవరు చేయాలి, మున్సిపల్ కమిషనర్ వివరాలు ఆమోదించి సంతకం చేయాలి. అటువంటి చర్యల యొక్క వివరాలు తదుపరి సమావేశంలో పరిశీలన కోసం మున్సిపల్ కౌన్సిల్ ముందు ఉంచబడతాయండి. ఓకేనా, దాని యొక్క కాపీని జిల్లా కలెక్టర్కు మరియు ప్రభుత్వం సూచించిన అధికారులకు కూడా పంపవలసిన బాధ్యత ఉంది. ఏదైనా అతిక్రమణ లేదా ఆలస్యం జరిగితే ఎవరు బాధ్యత వహించాలి అంటే ఈ యొక్క వీటికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ ఆయన బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఈ యొక్క ప్రొసీడింగ్స్ ఆఫ్ మినిట్స్కి సంబంధించి ఏమైనా డిలే జరిగితే ఎవరు బాధ్యత వహించాలంటే మున్సిపల్ కమిషనర్ బాధ్యత వహించాలని చెప్పేసి మనకి ఈ యొక్క సెక్షన్ చెప్పడం జరిగిందండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్ దట్ ఈస్ సెక్షన్ 60. సో ఇదేం చెప్తుంది, మెంబర్ వెన్ టు అబ్స్టెయిన్ ఫ్రమ్ టేకింగ్ పార్ట్ ఇన్ డిస్కషన్ అండ్ ఓటింగ్. చర్చ మరియు ఓటింగ్లో సభ్యుడు ఎప్పుడు పాల్గొనకుండా, దాన్ని మరో రకంగా చెప్పుకుంటే సభ్యుడు చర్చ మరియు ఓటింగ్లో పాల్గొనడం ఎప్పుడు మానుకుంటాడు అనే అంశాలు ఇక్కడ చూస్తే మనం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తన స్వంత లేదా వ్యక్తిగత ఆసక్తి ఉన్న ఏ ప్రశ్నకైనా, ఆయనకు ఏదైనా డబ్బు పరంగా కానీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆయనకి ఏదైనా ఒక ప్రశ్న పైన ఆసక్తి ఉన్నప్పుడు ఏ సభ్యుడు ఆ యొక్క దానిపైన ఓటు వేయకూడదు లేదా చర్చలో పాల్గొనకూడదు. వాళ్ళ యొక్క ఏదైతే పర్సనల్ ఇంట్రెస్ట్ కానీ పెక్యునరీ ఇంట్రెస్ట్ కానీ వాళ్ళకి సంబంధించి ఆ ప్రశ్న పైన ఉన్నప్పుడు వాళ్ళు దానికి సంబంధించి ఓటు వేయడం కానీ చర్చలో పాల్గొనడం కానీ చేయకూడదు. అది సభ్యునికి సంబంధించి. మరి చైర్పర్సన్కి సంబంధించి మనం చూసినట్లయితే సమావేశంలో ఉన్న ఒక సభ్యుడు చర్చలో ఉన్న ఏదైనా విషయంలో చైర్పర్సన్కి వ్యక్తిగత లేదా ధన సంబంధమైన ఆసక్తి ఉన్నదని నమ్మినచో, అంటే ఆ యొక్క ప్రశ్న ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ యొక్క అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి చైర్పర్సన్కి ఒక ధన సంబంధమైన లేదా వ్యక్తిగత ఆసక్తి ఉందని నమ్మినచో, ఏదైనా సభ్యుడు నమ్మినచో మరియు ఆ మేరకు సభ్యుడు ఏం చేయాలి, ఆ విషయంను ప్రస్తావించాలి. అంటే ఆయన చెప్తాడు దీనివల్ల మీకు ఈ యొక్క వ్యక్తిగతమైన ఆసక్తి కానీ ధన సంబంధమైన ఆసక్తి ఉంది అని చెప్పేసి ఆయన ప్రస్తావించినప్పుడు చైర్పర్సన్ ఏం చేయాలి, అప్పుడు తనకు తానుగా సమావేశపు చర్చలో పాల్గొనరాదు అనే అంశాలను కూడా ఈ యొక్క సెక్షన్ మనకి 60 చెప్తుంది. ఒకటేమో సభ్యులకు సంబంధించి, ఇంకొకటైతే ఎవరైతే ప్రిసైడింగ్ అధికారిగా ఎవరైతే అధ్యక్షత వహిస్తారో వాళ్ళకి సంబంధించిన అంశాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు అండి. సో వీటన్నిటిని మనం సెక్షన్ 60లో భాగంగా అబ్జర్వ్ చేయవచ్చు. రైట్ అండి. సో ఇప్పటివరకు మనం ఏం మాట్లాడామంటే ఈ యొక్క చాప్టర్ 2లో భాగంగా
51వ సెక్షన్ నుంచి 60వ సెక్షన్ వరకు ఉన్న అంశాలన్నిటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసామండి. రైట్, సో ఇది ఈ క్లాస్కి సంబంధించిన విషయాలు. రైట్ అండి, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క నెంబర్స్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క మున్సిపాలిటీ యాక్ట్కి సంబంధించి టోటల్ క్లాసెస్ మీరు వినాలి అనుకుంటే ఈ యొక్క నెంబర్స్కి కాల్ చేసి మీరు తగిన ఇన్ఫర్మేషన్ని పొందగలరు. రైట్ అండి, అదేవిధంగా ఇది మన టెలిగ్రామ్ లింక్ అండి. సో శ్రీకాంత్ పాలిటీ, ఈ యొక్క టెలిగ్రామ్ లింక్లో కూడా మీరు జాయిన్ అయ్యి కావాల్సిన అప్డేట్ని తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. రైట్ అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.